కడప రాజకీయాల్లో మేయర్ కార్పొరేషన్ పదవికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. అనూహ్యంగా మీ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? ఆ 3 టర్న్లు మీరు కార్పొరేటర్గా ఉన్నారు. మీరైతే కొంచెం కంట్రోల్ చేసి బీసీ సామాజిక వర్గంలో వేరే నాయకులు ఉన్నా కూడా మీకు అంటే పార్టీకి ఏమైనా అవినాభావ సంబంధం ఉందా ఇవ్వడానికి? 2001లో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి జర్నీ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు మధ్యలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు? అంటే అది కడప కార్పొరేషన్ అంటేనే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఎమ్మెల్యేకు సీట్ వేయరు అని చెప్పి. ఏ విధంగా సాంప్రదాయం ఉందో అదే పండగ కొనసాగుతుంది తప్ప నేనైతే సీటు వేయడము. అసలు కడప కార్పొరేషన్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ గుడ్ మార్నింగ్ మేయర్ అనే కార్యక్రమంతో 100 days 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నా జీవితం సార్థకమవుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మళ్ళీ గెలిస్తే మీకే మేయర్ పదవి ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారు? తప్పకుండా. మీరేమో ఒక సైడ్ గెలుస్తామని చెప్తున్నారు. 15 సంవత్సరాలు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ ఏర్పాటే చేయని అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే ప్రశ్నిస్తానే పార్టీ పెట్టారు. ఎన్ని విధాలుగా ఆయన వంకర టింకలు తిరిగి లాస్ట్కి ఇటుకు వచ్చి నిలబడినారు. సింగిల్ జెండా సింగిల్ అజెండా, ఒకే ఒకటి సింహం సింగల్గా వస్తుందని ఒక్కడే వచ్చాడు. వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టించారు. మేమంతా కలిస్తే తప్ప మేము గెలవలేమన్న భయం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్లో 3 పేజీలే కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా పేజీలు, దాంట్లో మీ పేరు ఉండొచ్చా? మీరు ఎంత అణిచివేత చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత పైకి ఉవ్వెత్తులు లేస్తారు. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ మాసంలో ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా కూడా కడప రాజకీయాల్లో మేయర్ కార్పొరేషన్ పదవికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే అసలు మేయర్ పదవిలో జరుగుతున్నటువంటి రాజకీయ నాటకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అసలు మేయర్గా పాకా సురేష్ గారు ఎలా ఎన్నుకోబడ్డారు తెలుసుకుందాం. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా బాగా హాట్ టాపిక్ నడిచింది కడప మేయర్కి సంబంధించి. అయితే అనూహ్యంగా మీ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది అసలు? అంటే ఇది యాక్చువల్గా అనివార్యమైన ఎన్నికలే అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపుగా 50 సీట్లకు గాను 49 సీట్లలో గెలిచి మేయర్గా మన సురేష్ బాబు గారు ఉండడం జరిగింది. కానీ టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ జిహెచ్ఎంసీ ఫ్యాక్టరీలో ఉన్న చిన్న లొసుగును అడ్డం పెట్టుకొని ఆయన తనయుడు 35 లక్షల రూపాయల వర్కులు అంటే ఆయన వాళ్ళ ఫర్మ్తో చేయడం జరిగిందనే ఉద్దేశంతో ఆ టెక్నికల్ రీజన్ పెట్టి ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది సురేష్ బాబు అన్న గారు. ఆయన వెళ్ళినప్పుడు కోర్టులో సుదీర్ఘ వాదన తర్వాత దీన్ని ఆయన అనర్హత వేటు వేయడం జరిగింది. వేస్తానే ఇమీడియట్గా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ముంతాజ్ బేగంను మనం అప్పుడు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆమె ఓసీ ఉమెన్ కాబట్టి, అది బీసీ రిజర్వ్డ్ సీటు కాబట్టి మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక 3 నెలలు ఉన్నా కూడా ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. 6 నెలల లోపల ఎన్నికలు జరపకూడదని. కానీ కోర్టు ఉత్తర్వు ప్రకారం ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మా నాయకులందరూ కూర్చొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని, కార్పొరేటర్లు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మన టీడీడీ మాజీ బోర్డు మెంబరు, అలాగే ఎస్సీసీ సభ్యులు మాసీం బాబు గారు, కార్పొరేటర్లు అందరూ కూర్చొని 3 టర్న్లు మీరు కార్పొరేటర్గా ఉన్నారు. కొంచెం ఈ 3 నెలల్లో మనకు కొంచెం అంత ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. మీరైతే కొంచెం కంట్రోల్ చేసి బాగా నడపగలుగుతారన్న ఉద్దేశంతో అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు. బీసీ సామాజిక వర్గంలో వేరే నాయకులు ఉన్నా కూడా మీకు అంటే పార్టీకి ఏమైనా అవినాభావ సంబంధం ఉందా ఇవ్వడానికి? తప్పకుండా. నేను దాదాపుగా 2001లో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు మా ప్రాంతము అది పంచాయతీ ఏరియాలో ఉంది. దాని తర్వాత దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత ఇవన్నీ కూడా మెర్జ్ చేసి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో కలిసి జర్నీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారితో నేను 2004లో కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆ ఫ్యామిలీతో ఎక్కువగా కంటిన్యూగా అటాచ్మెంట్ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ నుంచి నాకు
అంటే నేను రాజకీయ యూత్ కాంగ్రెస్లో అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అటాచ్మెంట్ ఉంది. ఆయనతో పాటు అలాగే రాజకీయాల్లోకి రావడం కొనసాగడం జరిగింది. అది నాకు ప్లస్ పాయింట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో, రాజశేఖర్ రెడ్డి గారితో, వాళ్ళ ఫ్యామిలీతోటి ఆ సంబంధాలు ఉన్నాయి కాబట్టే పార్టీలో కొనసాగారు. మరి ఎందుకు మధ్యలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు? అంటే అది రెండోసారి నేను కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు అది బీసీ రిజర్వ్ స్థానంలోకి చేయడం జరిగింది. మా సీనియర్ నాయకులు సురేష్ అన్న అంత ఆల్రెడీ గతంలో జెడ్పీ చైర్మన్గా చేశారు. ఆయనకు మేయర్గా ఇచ్చేటప్పుడు అప్పుడు నేను కూడా మేయరు నాకు సార్ అవకాశం ఉంటే నన్ను కూడా ఇవ్వండి అని నేను అడగడం జరిగింది జగన్మోహన్ సార్. లేదు మనం ఇప్పుడు సురేష్ అన్నకు ఇస్తున్నాము, అన్న అన్న బాగా చేస్తారు, మీరు ఆయన హ్యాండ్ ఓవర్ నడవండి అని చెప్పాం. దాని తర్వాత జరిగిన చిన్న పొలిటికల్ డిస్టర్బెన్స్, ఆ లోకల్ పాలిటిక్స్ వల్ల మనం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. బట్ ఆ చిన్న కాంట్రవర్షియల్ మధ్యలో నేను టీడీపీకి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా అంతే 3 నెలలు 3 మంత్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవేయడము, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు మళ్ళీ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కడప కార్పొరేషన్ అంటేనే ముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఎమ్మెల్యేకు సీట్ వేయరు అని చెప్పి. అయితే గతంలో సురేష్ బాబు గారు సీట్ వేయలేదు, అందుకే కాంట్రవర్సీ నడిచింది, రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా హీట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా సురేష్ గారు సీట్ వేయబోతున్నారా? అలా అనేది మీరు అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే పార్టీ లైన్ ఏ విధంగా ఉంటుందో జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటుంది ఒకటి. యాక్ట్ ప్రకారం అలాగే మా కార్పొరేటర్ల సభ్యులందరూ ఉంటారు, అందరితో కులంకషంగా చర్చిస్తాం. ఏది మనకు ఏ విధంగా సాంప్రదాయం ఉందో అదే పందాగా కొనసాగుతుంది తప్ప నేనైతేనే సీటు వేయడము ఆయన సీట్ వేయకపోవడం అనేది ఏం కాదు. ఆయన గురి ఫస్ట్ జనరల్ మీటింగ్ అప్పుడు ఎమ్మెల్యే గారికి పైన సీట్ వేయడం జరిగింది. మేమందరం కార్పొరేటర్లకు ఉన్నాం, సీట్ వేసాము. దాని తర్వాత జరిగిన పరిమాణంలో మేయర్ గారి ఇంటి మీద ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత అత్యుత్సాహపరులు వాళ్ళ ఇంటి మీద చెత్త వేయడము, ఆయన మనోభావాలు. ఎందుకంటే ఒక మేయర్గా ఉండి ఒక శానిటేషన్ బాగలేకుంటే నువ్వు కార్పొరేషన్లో ఇచ్చి కార్పొరేషన్ కింద డిస్కస్ చేయాలి తప్ప ఆ ఇంటి మీద చెత్త వేసేటప్పటికీ ఆయన కూడా ఆయన విచక్షణ ప్రకారం ఇది జిహెచ్ఎంసీ యాక్ట్లో లేదు, కడప మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలకు పైన చేరలేదు, కేవలం మినిస్టర్లు అయినా కూడా కిందనే కూర్చుంటారన్న ఉద్దేశంతో ఆ సీట్ తీసేయడం జరిగింది. కడపకు సంబంధించి రాబోయే రోజుల్లో సురేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు కడప కార్పొరేషన్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నాకు ఉన్న పరిధి, ఎందుకంటే నాకు తెలిసి ఈ మార్చి 17కు పాలకవర్గం పూర్తవుతుంది. అంటే దాదాపుగా 100 డేస్. ఆ 100 డేస్ టైంలో ఎందుకంటే నాకున్నటువంటి అనుభవంతో 3 సార్లుగా నేను కార్పొరేటర్గా ఉండడము, అలాగే నేను ఎంఏ పాలిటిక్స్ చదవడంలో కొంచెం ఈ జిహెచ్ఎంసీ యాక్టు దాంట్లో ఏ విధంగా నిధులు తీసుకొని రావచ్చు, అలాగే ఉన్న నిధులతో ఏ విధంగా మనం డెవలప్ చేసే కార్యక్రమం చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గుడ్ మార్నింగ్ మేయర్ అనే కార్యక్రమంతో దాదాపుగా ఈ 15 రోజుల్లో 9 రోజులు వార్డులలో అన్ని విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే క్రానిక్ సమస్యలు ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఒక 10-15 డివిజన్లకు సంబంధించి ఏదైనా డిస్పోజల్ డ్రైన్స్ కానీ, లేకపోతే పార్క్స్ కానీ, లేకపోతే ఈ పార్కింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇవి కానీ, అలాగే ఎందుకంటే ఈ గతంలో మనకు ఈ ఓవర్ హెడ్ ట్యాంకీలు కట్టాం కానీ ఆ ట్యాంకీల్లో ఏంటంటే నీళ్లు పడుతున్నాయా లేదా అని ఆ ల్యాడర్ ఎక్కి ప్రతి ఒక్కరు చెక్ చేసే పరిస్థితి. ఇంత టెక్నాలజీలో మనకేంటంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ వచ్చాయి. అంటే మన స్మార్ట్ మీటర్ ఒక ట్యాంకీకి ఫిట్ చేస్తే మనం కమిషనర్ కానీ దాదాపుగా 12 మంది సభ్యులు మన మొబైల్లో మనం చెక్ చేసుకోవచ్చు. అంటే వాటర్ ఎంత పడుతుంది, ఎంత ఇట్లా ఇవన్నీ కూడా ఒక చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన ఫండ్ మొబిలైజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో ఫస్ట్ డిజిటల్ మీటర్స్ను ఫిట్ చేయాలన్న కాన్సెప్ట్ ఒకటి. దాని తర్వాత పార్కులు, ఎక్కడైతే పార్కులు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ పార్క్స్ను, ఎందుకంటే ప్రజలు నిత్యం మనం ఎన్నో సమస్యలతో ఉంటాం, ఆ పార్క్స్లో వాకింగ్ చేయాలన్నా కొంచెం మంచి అట్మాస్ఫియర్ కలిగించాలనే ఉద్దేశంతో అది విజిట్ చేయడం జరిగింది. అలాగే పెండింగ్ అంటే గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగాం. అలాగే జగన్మోహన్ వచ్చినప్పుడు కడప నగరపాలక సంస్థను అభివృద్ధి పదంలో పరిగెత్తడం జరిగింది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. అవి ఇంకా కొన్ని అక్కడక్కడ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అలాగే మా పాలకవర్గం అందరం కూడా చేశాం. కానీ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత అవన్నీ ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. వాటిని ఏ విధంగా మన ఈ 15th ఫైనాన్స్ నిధులతో కానీ, లేకపోతే మన దగ్గర జనరల్ ఫండ్ ఎంత ఉన్నాయో వాటన్ని కూలంకషించి అవన్నీ కూడా షార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ 10 రోజులు టోటల్గా నేను గుడ్ మార్నింగ్ మేయర్ అనే కార్యక్రమంలో డివిజన్ తిరగనుంది. ఈ 100 రోజులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క డివిజన్స్ విజిట్ చేసి అక్కడ శానిటేషన్ అయితేనేమి, అలాగే ఇట్లా పెండింగ్ ఉన్న సమస్యలు వీటన్ని కూడా పరిష్కరించాలని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. 100 రోజులు 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే నా జీవితం సార్థకమవుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీకు పదవీ కాలం చాలా తక్కువ ఉంది.
రాబోయే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఎలాగూ కడప అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటిది. మళ్ళీ గెలిస్తే మీకే మేయర్ పదవి ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారు? అట్లా ఏం లేదు. ఎందుకంటే రిజర్వేషన్ లోకల్ బాడీస్ అంటే రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్. ఆ రోజు రిజర్వేషన్ ఏమొస్తుందో ఆ రోజు రిజర్వేషన్ బట్టి ఓకే, బీసీ సామాజిక వర్గానికి వచ్చింది అనుకో. తప్పకుండా నన్ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే మనం చేసే పనితనం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం ఈ 3 నెలలు సమర్థవంతంగా పనిచేస్తే ఖచ్చితంగా నాయకులు కూడా బాగుంటుంది ఈ అబ్బాయి అయితే అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తారని నేనైతే ఆశిస్తున్నా. రాయలసీమలో 2024 ఎన్నికల్లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల దెబ్బతిన్నది. అయితే కడప నియోజకవర్గం మీద కూడా మేము ఖచ్చితంగా పాగా వేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి? ఏం లేదు, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కడప జిల్లాలో 10కి 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ రోజు జరుగుతున్న ఏంటంటే కనుక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అభివృద్ధి రెండూ కూడా మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాం. ఏదైతే అభివృద్ధి చేశామో ఈరోజు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని ఆలయాల నిర్మాణం, ఎన్ని మనకు పోర్ట్లు, ఎన్ని మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాం. కేవలం సంక్షేమం ఒకటే మేము చేస్తున్నాము, అభివృద్ధి అనేది జరగడం లేదని ప్రజల్లో ఒక చిన్న పార్టీ బాధ, +1 కార్యకర్తలకు సరిగా సపోర్ట్ చేయలేదని ఒక ఈ రెండిటి వల్ల ఈవీఎంల వల్ల మేమైతే ఓడిపోయామనుకుంటాం తప్పి ఆడికి కూడా 40% ఓటింగ్ షేర్ రావడం అనేది నిజంగా ప్రాంతీయ పార్టీల్లో నవ్వుతో నా భవిష్యత్తు. సురేష్ అందుబాటులో ఉంటాడా కార్యకర్తలు? తప్పకుండా ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. పొద్దున మార్నింగ్ 5:30 to 8:30 మార్నింగ్ విజిట్, 10 to 4 ఆఫీస్లో ఉంటాను, ఈవినింగ్ 5 to 7 ఆఫీస్లోనే అందుబాటులో ఉంటాను. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి ఏ పారిశ్రామికవేత్త కూడా టెండర్ వేయలేదు. అయితే ఇక్కడ కడపలో మీరు కాలు పెడితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి భయపెట్టినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం సంబంధించిన మెడికల్ కాలేజీలు, ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్స్, ఏ విధంగా అయితే ప్రభుత్వానికి సంబంధించిన బస్ సౌకర్యం ఇలా ఉంటాయో అవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే లాభాపేక్ష లేకుండా ప్రజలకు సర్వీస్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతోనే ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ధైర్య సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. 14 మెడికల్ కాలేజీలు దాదాపుగా తెచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 2 దాంట్లో అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మన విజన్ ఉన్న నాయకుడు అంటారు, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఎంత నష్టపోతారని ఆయన ఆలోచించే ఆస్కారం లేకుండా ఇమీడియట్లీగా దాన్ని ప్రైవేట్ పరం పీపీఎం మోడల్ తీసుకొని రావడం జరిగింది. నిజంగా ప్రజల్లో మేము సుదీర్ఘంగా ఈ 3 నెలల నుంచి అనేక విధాలుగా పోరాటాలు, రాస్తారోకాలు అయితేనేమి, కోటి సంతకాల సేకరణ అయితేనేమి, రచ్చబండ కార్యక్రమం అయితేనేమి, తీర్మానాలు అయితేనేమి చేస్తే ప్రజల్లో నిజంగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులే వచ్చి కోటి సంతకాలు పెట్టడం జరిగింది. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే బయటకు వచ్చి అప్పీల్ చేయడం జరిగింది, ఎవరూ మీరు పార్టిసిపేట్ చేయొద్దండి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు, మీరు తీసుకుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని రద్దు చేసే కార్యక్రమం చేస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది. అందువల్ల నాకు తెలిసి రాకపోవడం చెప్తా రౌడీజము ఇలాంటివన్నీ ఏమీ ఉండే పరిస్థితి ఉన్నది. కేవలం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాళ్ళు కూడా గుర్తించినారని మేము అనుకుంటున్నాం. అయితే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చాలా ప్రచారం చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అందుబాటులో ఉండరు అని చెప్పి. అయితే నాయకులకు కూడా అందుబాటులో ఉండరా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధం ఎలా? ఏం లేదు. ఏం జరిగిందంటే అది ఒక ఫ్యాబియా. మేము చెప్పేది అదే. ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమం 2 సంవత్సరాలు కరోనాతో 2 సంవత్సరాలు పూర్తిగా విఫలమైపోయే పరిస్థితి వచ్చింది మనకు. దాని తర్వాత ఈ ప్రజలు ఏదైతే నేను మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టో ప్రకారం మాట తప్పకూడదు, ప్రజలకు ఇవన్నీ నేను చేయాలన్న ఆయన ఒక సుదీర్ఘ పట్టుదలతో కొంచెం కార్యకర్తలకు టైం ఇచ్చే కార్యక్రమం అయితేనేమి అధికారుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం జరిగింది. కార్యకర్తలు అనేది కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. దాంతో కార్యకర్తలు ఎందుకంటే ఈయన ఎప్పుడూ జగన్ అంటే జనంలో ఉండే నాయకుడు. పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క అభిమానులను దగ్గరగా ఉన్నట్టు పెట్టి ఒక్కసారిగా ఈ అధికారుల యొక్క చట్టంలోకి పోయేటప్పటికి ఆ కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. మా జగన్మోహన్ రెడ్డిని మేము కలవలేకపోవడం ఏంటి, అది ఇప్పుడు జగన్మోహన్ గారు గుర్తించాడు. ఖచ్చితంగా రాబో కాలంలో 2.0లో కార్యకర్తల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నానని ఆయన బహిరంగంగా చెప్పారు. అంటే కార్యకర్తలకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారంటే
తప్పకుండా చేసి తీరుతారు. అది ఈరోజు చెప్పాడు. రాబో కాలంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఎస్, కడప నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు పేరు పేరున పిలిచేంత చనువు ఉండేది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చనువు లేదు అని ఒక టాక్. హే, ఏం లేదు అటువంటిది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కడప జిల్లా కాదండి, రాష్ట్రంలోనే దాదాపు ఎవరు వచ్చినా పేరు పెట్టి పిలవగలుగుతారు. అది మీరు ఇది అనేది చాలా, ఎందుకంటే మేము చూస్తుంటాం కదా, ఆయన వచ్చి పులివెందులు వచ్చినప్పుడు కూడా ఎన్ని నియోజకవర్గాలు వస్తున్నారు, అందరినీ పేరు పెట్టి పిలుస్తారు. సామాన్య కార్యకర్తలు కూడా పేరు పెట్టి పిలుచుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేదు. అది చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి కూడా క్యారెక్టర్ అసోసియేషను, ఆయన అభివృద్ధి చేయలేదు, ఇట్లా ఏదో ఒక విధంగా ఒక దుష్ప్రచారం, ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు ఏం చేస్తారంటే, ఒక మనిషిని ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు అతని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు. ఆ నెగిటివ్ పబ్లిసిటీలోనే ఇవన్నీ భాగాలు అంతే, ఎప్పుడూ లేదు. ఎవరినైనా ఆయన ఒక్కసారి పేరు చెప్పి గుర్తుపెడితే దాదాపు నువ్వు 4 ఏళ్ల తర్వాత పోయినా కూడా ఏం సురేష్ అని పిలిచగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ వాసిగా మీరున్నారు. అయితే రాయలసీమ నుంచి 3 ముఖ్యమంత్రుల్ని మీరు చూసుంటారు, రాజశేఖర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని. ముగ్గురిట్లో ది బెస్ట్ సీఎం ఎవరు? మీ రాయలసీమ అభివృద్ధి ఏ సీఎం హయాంలో జరిగింది? మీరు చెప్తుంటే నాకు 3 రాయలసీమ ముఖ్యమంత్రులు అయితే కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాయలసీమ కంటే ఏం చేసింది లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా అమరావతి, అప్పుడు ఉన్నప్పుడు హైదరాబాద్ నేను కట్టినా అంటాడు, ఇప్పుడు అమరావతి నేను కట్టినా అంటాడు. ఎవరు ఏది కట్టిండేది కాదు. ఇప్పుడు బెంగళూరు కానీ తమిళనాడు కానీ ఎవరు ఏది నిర్మించే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక యొక్క వాటి యొక్క స్వరూపం వల్ల, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలు రావడం వల్ల హైదరాబాద్ గ్రోత్ అయింది. ఈ పొద్దు ఆ పొద్దు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు హైదరాబాద్ నేను కట్టినా అంటున్నాడు, ఇప్పుడు అమరావతి నేను కట్టినా అంటాడు. రాయలసీమకి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు రాయలసీమ ముఖ్యమంత్రి మీరు అంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, పోతిరెడ్డి వాడు, దాని తర్వాత మెడికల్ కాలేజీలు, దాని తర్వాత డెవలప్మెంట్ రాయలసీమలో రోడ్స్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాయలసీమకి ఏం చేశారో ఆయన ఒక్కసారి చెప్పి. ఆల్రెడీ నీళ్ళు నేనే తీసుకొచ్చానని చెప్పి ఎక్కడ అందరినీ అస్సలు మన త్రాగునీటి కాలువలను ప్రారంభించిందే రాజశేఖర రెడ్డి గారు. ఆయన వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా పరుగులెత్తే కార్యక్రమం చేశారు. పోలవరం అయితేనేమి, మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏమి, జిఎన్ఎస్ఎస్ అయితేనేమి, బ్రహ్మసాగర్కి నీళ్ళు అయితేనేమి, అన్నీ రాజశేఖర రెడ్డి గారు. ఒక్క ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాయలసీమకు ఆర్టీపీపీ ధర్మాలు తీసుకొని రావడం జరిగింది. గర్వంగా చెప్తాం మేము. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో, ఆయన ఉన్నారు కదా అన్నిసార్లు ముఖ్యమంత్రి, రాయలసీమకి ఏం చేశాడో ఒక్కసారి చెప్తే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా దాచుకోవడం, దోచుకోవడం. ఉన్న 5 ఏళ్ళు ఏ విధంగా మా కార్యకర్తలకు దోచిపెట్టాలి, మేమున్న 5 ఏళ్ళు నేను ఏ విధంగా దోచిపెట్టుకోవాలి, మా నాయకులు ఏ విధంగా తీసుకోవాలి, ఆయన బినామీలను పెట్టుకోవడం, ఆయన చేసుకోవడం తప్ప ఎక్కడా ప్రజా సంక్షేమం కానీ ప్రజా అభివృద్ధి కానీ ఏది చేసిన పాపాన. అంతెందుకండి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 4% రిజర్వేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి, ఇట్లా స్కీమ్స్. ఒక మనిషి పేరు చెప్తానే చంద్రబాబు నాయుడు చెప్తే ఏదో ఒక్కటి చెప్పండి చూద్దాం, ప్రజల్లో ఏం చెప్పండి. అంతేందుకు మొన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి తల్లికి వందనం ఎలా ఉందంటే, తల్లికి వందనం పడిందామంటే ఆమె ఏమన్నది, అమ్మ ఒడి పడింది నాకండి. అంటే ఒక మనిషి యొక్క చేసిన పని చిరస్థాయిగా నిలబడిపోతుంది. అలా నిలబడిన నాయకుల్లో ఎన్టీ రామారావు గారు ఒకరు, రాజశేఖర రెడ్డి గారు ఒకరు, జగన్మోహన్ రెడ్డి, ఇంతే. గతంలో పాదయాత్ర ద్వారానే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీంట్లో కడప నుంచి పాదయాత్ర చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఆ ప్రాముఖ్యత? తప్పకుండా నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఉండదు, 2027లో చేస్తారని చెప్పినట్టు. ఫస్ట్ బస్సు యాత్ర అనేది ఒకటి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో మమేకమై వాళ్ళకు భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి నింపి ఆ బస్సు యాత్ర ద్వారా అందరినీ కలిసి వాళ్ళలో మనోధైర్యాన్ని కలిపి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం అంతా చూస్తున్నాం, అన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది లేదు. వాళ్ళందరి కార్యకర్తలను అనేక విధాలుగా ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళందరికీ భరోసా కల్పించాలని బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర పూర్తయిన తర్వాత తప్పకుండా పాదయాత్ర 2027లో ప్రారంభిస్తారు. ప్రజలందరితో మమేకమైతూ అది ఎక్కడి నుంచి ప్రారంభించినా నాకు తెలిసి ఇడుబ్రాయి నుంచే ప్రారంభిస్తారని మేమెంతా అనుకుంటాం. ఇంకా దానికి రూట్ మ్యాప్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రజలతో ప్రతి ఒక్కరితో మమేకమైతూ భరోసా కల్పించి 2029కి చేయవలసిన ప్రణాళికలు కూడా ఆ పాదయాత్రలోనే ప్రకటించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటున్నాను. అయితే రీసెంట్గా అటు పులివెందులకు సంబంధించి మేము పాగా వేశామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా కడపలో ఖచ్చితంగా మాదే జెండా మేము ఎగిరించి తీరుతాము,
ఏదైతే మీరు వైనాట్ 175 అంటూ వైనాట్ కుప్పం అని మీరు ఎలా ప్రయత్నించారో కానీ మేము చేసి చూపిస్తామని చెప్పి పదే పదే చెప్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అందరూ చూడడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగాయంటారు దాన్ని. ప్రజలు ఎక్కడన్నా ఓట్లు వేసే కార్యక్రమం జరిగిందా? ఒక ఐజీ వచ్చి కూర్చొని ఒక జెడ్పీటీసీ అంటే దాదాపుగా ఒక 6,000 ఓట్లు ఉన్నటువంటి దీనికి ఎలక్షన్స్కు అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అవసరస్ చేసి ఎంపీ గారిని ఇంట్లోంచి బయటికి రానికుండా చేసి వాళ్ళు రీసైక్లింగ్ చేసుకొని రిగ్గింగ్ చేసుకుంటే ప్రేక్షపాస వచ్చిన పోలీసులు అక్కడ ఉన్నారు, ప్రెస్ అంతా చూస్తున్నారు. దాన్ని ఎన్నికన్ని అనుకుంటారని మేమైతే ఎప్పుడు అనుకోలే. ఆ విధంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే కనుక ఒక్కటి కూడా లోకల్ బాడీ గెలిచే పరిస్థితి ఉండదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు చేసినా కూడా మెజార్టీ స్థానాలను గెలిచడం జరిగింది. ఎక్కడా రిగ్గింగ్ జరగలే. వాళ్ళు చేసిన అప్రజాస్వామికంగా ఏం చేయలేదు. కానీ అదేవిధంగా అన్ని ఎన్నికలు జరుగుతాయని మనం అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే అది రాష్ట్రం అంతటి కలిపి ఒంటిమిట్ట, పులివెందుల ఈ రెండే పెట్టారు. కానీ రేపు జరగబోయేది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక్కొక్క కార్పొరేటర్ పదికి ఐజీ వచ్చి కూర్చోలేరు కదా. అదే విషయంగా సేమ్ అలాగే రిగ్గింగే చేశారే అనుకుందాం మీరు అన్నట్టుగా. అదే కడపలో రిగ్గింగ్ చేస్తే సురేష్ ఎలా ఎదుర్కోబోతారు? తప్పకుండా అటువంటి పరిస్థితి రానే రాదు కడప అర్బన్ పరిస్థితిలో. ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏం జరిగిందంటే కొన్ని ఈ జరిగిన పరిణామాలు కేవలం మనం ఏంటంటే మైనార్టీకి 30 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఇవ్వడము, దాని తర్వాత ఒక్కసారిగా ఆమె మహిళ హిందూ ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు బాగా జనాల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టారు కాబట్టి అది వచ్చింది తప్ప యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఎలక్షన్ జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ 50కి 50 డివిజన్ పారదర్శకంగా ఎలక్షన్ జరిగి చూడమని 50కి 50 డివిజన్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీరేమో ఒక సైడ్ గెలుస్తామని చెప్తున్నారు. 15 సంవత్సరాలు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ ఏర్పాటే చేయని అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు. ఎన్ని విధాలుగా ఆయన వంకర టింకలు తిరిగి లాస్ట్కి ఇటుకు వచ్చి నిలబడినారు. ఆయన ఏది చెప్పే మాట మీద ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ గేటుకు తాటని అన్నాడు. 151 సీట్లతో ముఖ్యమంత్రిగా కూర్చోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ఇంతమంది కలిసి ఉన్నా కూడా 40% సీట్లు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్ జెండా, సింగిల్ అజెండా, ఒకే ఒకటి సింహం సింగిల్గా వస్తుందని ఒక్కడే వచ్చాడు. వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టించారు. మేమంతా కలిస్తే తప్ప మేము గెలవలేమన్న భయం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి గురించి ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా ఆస్పత్రి. ఆయన మాట్లాడిన మాటలే మనం గమనిస్తాం. ఎన్ని చెప్పాడు, మా ఇంట్లో ధూపానికి నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నా అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకసారి బైబిల్ అంటాడు, ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి నేను మత ప్రబోధకుడు అంటాడు, వీడికి వచ్చి తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన అంటాడు, ఆడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఈర్షపడుతున్నారంట. ఆయన మాట్లాడే ఏంటంటే సినిమాలో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అదే డిస్కషన్ ఇప్పుడు పాలిటిక్స్లో చేస్తుంది. ఎప్పుడు ఏది అవసరమో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఆ స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని తీసుకొచ్చి బయట మాట్లాడే కార్యక్రమం తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే సీరియస్గా తీసుకునే పరిస్థితి కూడా లేదు. రెడ్ బుక్లో 3 పేజీలే కంప్లీట్ అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. దీంట్లో కడప నాయకుల పేర్లు ఉంటాయి అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దాంట్లో మీ పేరు ఉండొచ్చా? తప్పకుండా. ఆల్రెడీ హరాస్మెంట్స్ అనేది ప్రత్యేకం జరుగుతుంటే మా మీద మా హౌస్ దానికి సంబంధించిన దాని మీద పెట్టారు. మేము చేసే ఎక్కడన్నా వర్కులు చేస్తుంటే దాని మీద పెట్టడం జరుగుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగ భయాందోళన నుంచి బయటకు వచ్చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలు చేస్తేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే లక్షల మంది బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బయట ప్రాంతం తిరగడీయకుండా రెస్ట్రిక్షన్ చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరు మీ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారు, ఎందుకు వస్తున్నారు ప్రజలంతా? విపరీతంగా మీరు 200 మంది రావంటే 2 లక్షల మంది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలకే ఇంత అంతే, ఇంకో పేజీ ఓపెన్ చేస్తే ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎంత అణిచివేత చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత పైకి ఉవ్వెత్తులు లేస్తారు. జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నిటికీ సిద్ధపడే ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. వాళ్ళేమో రెడ్ బుక్ అన్నారు, మీరేమో డిజిటల్ బుక్ అంటున్నారు. రేపొద్దున మీరు కూడా కక్ష రాజకీయాలకు దిగుతారా? ఎక్కడ అదే అంటే ఈ మధ్య ఫేమస్ కూడా అవుతుంది, రప్ప రప్ప అంటూ నరుకుతామని. ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలతో భరోసా నింపాలన్న కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్కడా కూడా మేము అరాచకానికి తావు ఉండదు.
చెప్పాడు క్లియర్గా. ఎవరైతే మా కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో ఆ నాయకులను, అలాగే ఎవరైతే మా కార్యకర్తలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్న అధికారులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. వాళ్ళు సప్త సముద్రాల మధ్య దాక్కున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామన్నాం తప్ప ఎక్కడా మేము అరాచకం చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు అరాచకం చేయకుండా ఎవరేం చేస్తారు? మీరు పారదర్శకంగా పరిపాలన చేయండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయండి, రాజ్యాంగం ఏ హక్కులు కల్పించాయో వ్యక్తులకు అవి కల్పించండి. ఇప్పుడు చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక్క ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితేనే అతను తీసుకొని వెళ్ళేసి ఏవేవో బంగారు కేసులు అవి పెట్టే కార్యక్రమం, ఇవన్నీ తప్పు కదా. అటువంటి అధికారులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నాం తప్ప రఫా అంటే అదేదో అరాచకం చేస్తామన్నది కాదు. తప్పు చేసేవాడికి భయం కలగాలన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఎస్, ఈ మధ్య ప్రతిరోజు ఈ 15 రోజుల నుంచి వినిపిస్తున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నారు. దాంట్లో రెడ్ జోన్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి. అయితే ఈ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడరే దగ్గరుండి లేని సర్వేలు సృష్టిస్తున్నారా? ఎక్కడా కాదండి, ఇది ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతే. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే ప్రజలు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కదా, ఆయన పలావ్ పెడతా అంటే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు. ప్రజల ఆశ బిర్యానీ పెడతారు. ఇప్పుడు ఆ బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, లాస్ట్కు పచ్చడి మెతుకులు తినే పరిస్థితికి వచ్చారు ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలను ప్రతి నెల ఏదో ఒక విధంగా ప్రజల యొక్క అకౌంట్లోకి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఏ నాయకుని దగ్గరికి పోకుండా ఆయన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి సంక్షేమ పరిపాలన తీసుకురావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం ఒక పింఛన్ పెంచే కార్యక్రమం తప్ప ఏం చేశారు కూటమి ప్రభుత్వం నాయకులు? ఆ పింఛను కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారో ఆ పింఛన్లో దాదాపుగా 5 లక్షల పింఛన్లు తగ్గించి పెంచినామని చెప్తున్నారు. అది ప్రజల్లో వస్తున్న వ్యతిరేక భావం. ఆ వ్యతిరేక భావం ఉండబట్టే అంత సర్వేలు అవన్నీ వస్తున్నాయి. అప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం తథ్యం. మీరేమో ఏం చేయలేదు అంటున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఎక్కడా? అదే మేము అడుగుతున్నాం, సూపర్ 6 పథకాలు ఏంటివి, అవి ఎంతమంది ప్రజల్లోకి వచ్చాయి? ఒక్కసారి ప్రజలు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అమ్మ ఒడి ఎంతమంది ఎవరైతే కనుక తల్లికి వందనం అన్నారు, మీరు పేరు మార్చుకునేది. మా నాయకుడు అమ్మ ఒడి పెడితే మీరు తల్లికి వందనం పేరు మార్చారు. నేను ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వేస్తా అని చెప్పాడు. వేశారా? ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూద్దాం. గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వేశారు? ఉచిత బస్సు ఒకటి పెట్టి పింఛన్లు చెప్పారు. పింఛన్లు ఏవైతే వికలాంగులు నిజంగా ఎప్పటి నుంచో డిజబుల్ పింఛన్లు తీసుకొని వాళ్ళందరికీ కూడా తొలగించారు. వాళ్ళని చూస్తే నిజంగా మనకే బాధ కలుగుతుంది. వాళ్ళకి 2 కాళ్ళు లేకున్నా కూడా పింఛన్లు తీసి 5 లక్షల పింఛన్లు తొలగించారు ఈరోజు రాష్ట్రంలో. అవి ఇచ్చడం జరిగింది. ఎక్కడ మీరు సూపర్ 6తో పాటు 83 ప్రత్యేక హామీలు ఇచ్చారు. మీరు మహిళలకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఎక్కడ సూపర్ 6? మీరు చెప్పిన సూపర్ 6లోనే దాదాపు 4 పథకాలు మీరు అమలు చేయలేదే. ఎక్కడ సూపర్ హిట్ అయినాయి? అంటే మీరు అనుకుంటే సరిపోతుందా? 4 గోడల మధ్య కూర్చొని లేకపోతే మీకు సంబంధించిన నాయకులను పిలిపించుకొని సూపర్ 6 సూపర్ హిట్ అంటే అయిపోతుందా? మీరు చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ ఎన్ని అమలు పరిచారు మీరే క్యాల్కులేషన్ టేబుల్ వేసుకోండి, తెలిసిపోతుంది. మీరేమో సూపర్ 6 సూపర్ హిట్ కాలేదు, అసలు అది ఏవై పథకాలు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గతంలో మీరేమో పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇచ్చిన పథకాలని చెప్పుకోలేకనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఇప్పటికైనా నాయకుల్లో మార్పు వచ్చిందా? ఖచ్చితంగా ఇప్పుడే అంటున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే కడప నగరంలో మేము చెప్తున్నాము, మొన్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీద జరిగితే ఎమ్మెల్యేలు మెడికల్ కాలేజ్ విజిట్ చేద్దామని చెప్పి మా కార్యకర్తలందరూ తీసుకొని ఇంత కాలేజ్ మన కడపలో, ఇంత హాస్పిటల్ మన దాంట్లో కట్టారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిమ్స్ వెనకాల కట్టారు 499 కోట్ల రూపాయలు. క్యాన్సర్ హాస్పిటల్ కట్టినారు, మానసిక విశాంగ. అంటే అక్కడ ఉన్న ప్రజలకి అది కట్టింది తెలియలా. అంటే మేము చేయడంలో పోర్ట్లు, ఉద్యానము, అసలు అంతేందుకు మన ఇక్కడ హైదరాబాద్లో మన టీటీడీ ఆధ్వర్యంలో టెంపుల్ కట్టాం, వైజాగ్లో కట్టాం, ఎన్ని టెంపుల్స్ కట్టాం. పడిపోయిన అమరావతిలో వాళ్ళు పడగొట్టిన టెంపుల్ ఏది కూడా మనం సంక్షేమం ఒకటే చెప్పుకోగలిగినాం తప్ప అభివృద్ధి చేయలేం. జనాల్లోకి ఏం ఫీడిపోయింది, వీళ్ళు ఊరికి డబ్బులు పంచుతున్నారు, అభివృద్ధి చేయలేదని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ బాగా ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం కానీ దానివల్ల ఆ ఇంపాక్ట్ జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. ఎవరికైనా పెద్దలు సామెత చెప్తారు, 2 గీతలు ఉంటేనే ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుస్తుంది. అప్పుడు ఒకటే గీత ఉండేది, అరే దీనికంటే పెద్ద గీత ఉంటుందేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అని.
రాబోయే రోజుల్లో అటు కడప మేయర్గా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు, మీ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? తప్పకుండా రాబో 3 నెలల్లో ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు, అలాగే డ్రైనేజీ, ఏవైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈ వారం 10 రోజుల్లో చర్చించి ఈ 15th ఫైనాన్స్ నిధులతో వాటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిపించి వర్కులు ప్రారంభిస్తే నేను దాంట్లో, ఎందుకంటే ఒక్కసారి ఈ 15th ఫైనాన్స్ గ్రాంట్స్ గ్రౌండ్లోకి వచ్చినాయంటే ఖచ్చితంగా జరిగిపోతాయి. కాబట్టి సమస్యలన్నీ తీరే పరిస్థితి ఉంటుంది. ఇంకా ప్రజల కార్యకర్తలకు అంటారా, నిత్యం అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ మా పార్టీ నాయకులందరూ కూడా, ఎందుకంటే అందరూ నిత్యం అందుబాటులో ఉండేవాళ్ళే. మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కానీ కడపలోనే ఉంటారు. సురేష్ బాబు గారు మాజీ మేయరు, ఆయన నిత్యం ప్రజలకు అమ్జద్ భాష అయితే నిత్యం ఇంట్లోనే ఉండే కార్యక్రమం చేసింది. అవినాష్ రెడ్డి గారు వారంలో 3 రోజులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఇంతమంది నాయకులు మేము అందుబాటులో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఎక్కడా కూడా ఆధారపడాల్సిన పనే లేదు. అందరం కూడా కార్యకర్తలు వెన్నంపటే ఉంటాం. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ.